సార్ ఇటు చాలామంది ఇంకా 'మన్మోహన్ సింగ్' గారికి, 'ఎన్టీ రామారావు' గారికి కూడా రావాలి అని వాళ్ళ అభిప్రాయాన్నయితే తెలియజేయడం చూసాము. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? రావాలంటే రావాలి. మా కాన్ శ్రీరామకు కూడా రావాలి. కాన్ శ్రీరామ ఒక నాయకుడు. కానీ వస్తాయి ఒకేసారి కాదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు ఆ తరం నాయకులు. ఆ తరము పివి నరసింహారావు గారు ఆ తరంలో కాదు కదా రామారావు గారు. అవును. కాన్ శ్రీరామ ఆ తరం కాదు కదా. సో ఆ తరం నాయకులకి అయింది. తర్వాత తర్వాత కాలంలో వస్తుంది. ఇందిరాగాంధీ తనకు భారతరత్న తనే ఫైల్ సంతకం పెట్టుకుంది. నెహ్రూ మీ ఫ్యామిలీ రాహుల్ రాజీవ్ గాంధీ మీ ఫ్యామిలీకి ఇచ్చుకుంటుంది తప్పితే మీరు ఇతర దేశంలో ఇతర ప్రముఖులకి ఇతర గొప్పవాళ్ళకి ఇవ్వాలని ఏనాడు సోయలేదు మీకు. ఇవాళ జరుగుతుంది. వస్తాయి వరుస తర్వాత వస్తాయి. రామారావు గారికి రాకపోవడానికి కారణం చంద్రబాబు అండుకో వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే అవార్డు వస్తే అందుకునేది ఎవరు? లక్ష్మీపార్వతి అఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం. అది వాళ్ళకి ఇష్టం లేదు. రామారావు గారు బతుకున్నప్పుడు ఆయన అవమానించి వెన్నుపోటు పొడిచి ఆయన కంట తడిపెట్టి నానా హింస పెట్టినా ఆయనకు వచ్చే క్రెడిట్ మాత్రం వీళ్ళే పొందాలి. మళ్ళీ ఈ దౌర్భాగ్యపు ఆలోచనలో వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. 10 ఏళ్ళు ఉన్నాడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 15 ఏళ్ళు ఏనాడు మరి కావాలని ఎందుకు చేయలే? ఇక్కడ పురంధేశ్వరి పదవి అనుభవిస్తుంది కదా, రామారావు గారికి కావాలేదు ఇలా అడగరు. ఉన్నాయి అప్పుడప్పుడు అలా ఐవాష్ కింద కంటి తుడుపు కింద అంట తప్పితే సిన్సియర్గా అడగరు. ఎందుకు అడగరంటే అడిగితే లక్ష్మీపార్వతి తీసుకుంటుంది అవార్డు. అది ప్రజలు లక్ష్మీపార్వతి కాకుండా వీళ్ళు తీసుకుంటే ప్రజలు హర్షించరు. మీ ఏ అర్హత ఉంది? ఆయన అంతగా అవమానపరిచి ఆఖరి రోజుల్లో ఆయన కంట తడిపెట్టించి కించపరిచిన మీకేం అర్హత ఉంది ఆయన అవార్డు తీసుకుంటే అంటారు. సో ఈ తతంగం అందుకని ఈ రాజకీయం జరుగుతూనే ఉంటుంది. ఆయనకి అవార్డు రాదు. వీళ్ళు చంద్రబాబు బతికున్నంతగా చంద్రబాబు తెలుగుదేశం హయాంలో ఉన్నంతకాలం వాళ్ళు రానివ్వరు, అడగరు, ఉన్నాయి అలా అంతే. ఓకే సార్, ఇక ఫైనల్గా మరి ఏపీ పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు సార్? అందరూ కూడా ఢిల్లీలో వెళ్ళడం చూసాం. మరి జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని గారిని కలిశారు. చంద్రబాబు గారు అమిత్ షా గారితో మీటింగ్, అండ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారని చెప్పేసి. మరి పొత్తులు ఏమన్నా వర్కౌట్ అవుతాయా బీజేపీ తోటి? జగన్ గారు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ పొత్తు వర్కౌట్ కాకుండా అని అంటున్నారు. మరి షర్మిల గారు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీ ఒపీనియన్ సార్ మొత్తం జరుగుతున్న ఏపీ పాలిటిక్స్ పైన? ఏపీ పాలిటిక్స్ పైన వీళ్ళు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు కానీ చంద్రబాబు దిక్కుముక్కు లేదు కనుక ప్రయత్నిస్తాడు. కానీ బీజేపీ అంతటి దౌర్భాగ్యం పనిచేస్తుందని అనుకోరు. ఎందుకంటే బీజేపీ కనుక చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే, ఒకవేళ చంద్రబాబు కోరిక కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడు కదా అని ఒప్పుకుంటే ప్రజలు కాండ్రించి ఉమ్మొస్తారు బీజేపీ మీద. సిగ్గు శర ఉందా అని అడుగుతారు. మిమ్మల్ని ఒక మోడీని ఇంత అసహ్యంగా ఈ దేశంలో ఏమి నాయకుడు అంతగా వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకులు కూడా అంత హీనంగా మాట్లాడాల. కేడి అన్నాడు, మోడీ కేడి అన్నాడు, నరరూప రాక్షసుడు అన్నాడు, నా కార్యకర్త గ్రామంలో ఉండే కార్యకర్త బెటర్ అన్నాడు, దేశ ద్రోహి అన్నాడు, ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు అన్నాడు, తరిమి కొట్టాలన్నాడు, భార్య కుటుంబం ఉందా నీకు, కుటుంబం గురించి ఏమీ మాట్లాడాలో, ఎంత అసహ్యంగా మాట్లాడాలో అన్నీ మాట్లాడాడు. నల్ల జెండాలు చూపించాడు, పార్టీని భ్రష్టు పట్టించి తనే ప్యాకేజీ గొప్పది అని చెప్పి అసెంబ్లీలో చెప్పి మళ్ళీ సంవత్సరాల్లో యూటర్న్ చేసి పార్టీని బదనాం చేశాడు బీజేపీని. ఇంత దౌర్భాగ్యంగా ద్రోహం చేసిన వాడిని మళ్ళీ ఎలా కలుపుకుంటారు? ప్రజలేమి వీళ్ళు కలిసినంత మాత్రం నాయకులు కలిసి మాత్రం కింద లెవెల్లో కలవరు, ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. కనుక ప్రజలు అసహించుకుంటారు. ఇక బీజేపీకి అసలు వ్యక్తిత్వం లేదు. బీజేపీ ఏదో అనుకున్నాం ఓ క్యారెక్టర్ ఉందని, క్యారెక్టర్ లేదు. బీజేపీ క్యారెక్టర్ పోయినాక ఏ పార్టీని ప్రజలు అంగీకరించు. ఈ అంతగా క్యారెక్టర్ని బదనం చేసుకుని, క్యారెక్టర్ని పోగొట్టుకుని, వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకునే నిర్ణయం బీజేపీ చేస్తుందని నేను అనుకోవట్లేదు. చేస్తే వాళ్ళ కర్మ. ఫస్ట్ చంద్రబాబు తీసుకుందాం. చంద్రబాబు ఇంతవరకు నేను అది చేశాను ఇది చేశాను నాకు ఓట్లు వేయండి అని అడిగే స్థితి లేదు. ఎందుకంటే 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు జాయింట్గాను ఎండిపోయినప్పుడు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని ద్రోహాలు చేసి, నువ్వు ఆంధ్ర రాష్ట్రం 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి, అన్ని తెలంగాణ చుట్టూ తిప్పావు. నువ్వు మొత్తం ఆంధ్రాకి ఆనాడు వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతూ ఉంటే ఆనాడు సీఎంగా ఉన్న నువ్వు నోరు మూసుకుని కూర్చున్నావు. ఆ రైల్వే జోన్లో అక్కడ కలిసినాక ఇప్పుడు మళ్ళీ రైల్వే జోన్ కావాలంటే అవి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి.
ఈ ఎన్ని తప్పిదాలు నువ్వు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడే జరిగి నోరు మూసుకుని కూర్చున్నావు. అలాగే కృష్ణా బేసిన్ ఇది ఇయటం కూడా వేయకుండా అంబానీ వాళ్ళు వేస్తే చూస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ తరఫున కనీసం టెండర్ వేయలేదు. ఇవాళ అపారమైన ఆదాయం వచ్చేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి లేకుండా పోయింది. అది ఆ రోజు నువ్వే. సో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల ద్రోహాలు చేసింది నువ్వు. ఏ చేసి వాళ్ళు ఏ మొహం పెట్టుకుని నువ్వు అడుగుతావు ఓట్లు? నేను అది చేశాను, అందుకని అది చేశాను అని జగన్ అడిగినట్టు అడగలేకపోతున్నాడు. అతను దించండి అన్నాడు. ప్రజలు అతను తీస్తే నువ్వేంటి పీకేది, నువ్వేం పీకావేని 14 ఏళ్ళు, ఇప్పుడేం కొత్తగా పీకుతావు నువ్వు అని దండం పెడుతున్నా. నమ్మట్లయితే మాటలు అన్నీ. నిన్నటిదాకానేమో సంక్షేమ పథకాలని శ్రీలంక లాగా చేస్తున్నా అన్నావు. మళ్ళీ నువ్వే ఆ సంక్షేమ పథకాలు ఇంకా యాడ్ చేసి నువ్వు ఇస్తాను అంటే నువ్వే వియన్నాను చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు దేంట్లో పొంతన లేదా? నువ్వు ఏదో రకంగా ఆ పదవిలోకి రావాలని తపన తప్పితే ఒక నిర్దిష్టమైన విధానము, ఒక నిర్దిష్టమైన పద్ధతి ఏమీ లేదు. సో అతను చూసి ఓట్లు వేయలేరు, అతని మాటలు నమ్మే పరిస్థితి లేదు. సరే కొడుకున్నాడంటే కొడుకు అసలు శంకరారావము శంకారావం అంటే కూడా చేతగాని పద్ధతిలో ఉన్నాడు. అదేమిటి రెడ్ బుక్ అంటాడు, కడ్రాయర్తో పరిగెత్తిస్తానంటాడు. వీటిగా నీకు ఓట్లు వేయాలి. నేను వస్తే ఏం చేస్తాము అని నేను వస్తే వాడిని ఒక కడ్రాయర్తో పరిగెత్తిస్తాను, వీడిని గుంజలు తీస్తాను. ఎందుకు ప్రజలు వేయరు ఓట్లు? నువ్వు వస్తే ఏం చేస్తావో చేయగలరు. అది చెప్పే దమ్ము, ధైర్యం, జ్ఞానము వాడికి లేదు. సో వీళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏంటయ్యా? నిన్నటిదాకా చంద్రబాబుని లోకేష్ని తిట్టుకుంటా పోతే ఎందుకు తిట్టావు? అప్పుడు అందరూ మరి తల్లిని ఇంతగా అవమానిస్తే తిట్టరా అని అన్నాం. మరి అంటాడు కూడా, మరి తల్లిని అవమానించి అసహ్యంగా మాట్లాడినప్పుడు తిట్టరా ఏంటి, కోపం అర్థం ఉందో అన్నాం. వాళ్ళ తల్లిని, నీ కుటుంబాన్ని అవహేళన చేసి అసహ్యంగా జిగుత్సాకరంగా మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు మీటింగుల్లో వాళ్ళని అంతు చూస్తాను, తరిమి కొడతాను, తెలుగుదేశం అంతమయ్యేదాకా నిద్రపోని ఆగిన వాడివి నువ్వు ఏ మొహం పెట్టుకుని ఇవాళ అతనితో చేతులు కలిపి చంద్రబాబు దేవుడు, చంద్రబాబు సమర్థుడు అంటావయ్యి? అంటే నీకు రాజకీయాలు అంత దిగజారిపోయినాయి. తల్లి కుటుంబాన్ని అవమానించి అసహ్యంగా మాట్లాడినా కూడా నువ్వు అంత అసహ్యంగా మాట్లాడి కూడా ఇవాళ అన్నీ మర్చిపోయి తుడి చేసుకుని ఉమ్మూసే మొహం మీద తుడుచుకున్నట్టు తుడిచేసుకుని చేతులు కడితే ప్రజలు చూస్తూ ఉంటారా? ప్రజలు నువ్వేమిటయ్యా, నీకేంటి అసలు, నీ విధానం ఏంటి, నీకేం తెలుసు అని అడుగుతున్నారు. నీకేం తెలుసు? నువ్వు వచ్చి ఏం చేయగలవు? చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాము, జగన్ను తిట్టడం వస్తే అంతకుమించి నువ్వేం చేయగలవు అని ప్రజలు అడుగుతున్నారు. సో ఏమి చూసి అతనికి ఓట్లు వేయాలో ప్రజలకి క్లారిటీగా ఉంది. ఏదైనా వేస్ట్ వేలో ఇది మరో కేఏ పాలకు గురువు. కేఏ పాల్ ఆంధ్రాలో ఉన్నాడు, తెలంగాణలో ఉన్నాడు. కేఏ పాలకి మరో రూపం, అతనికన్నా పెద్ద కేఏ పాల్గా గురువుగా ఉన్నాడు. అయితే ఇతను వేస్ట్, కామెడీ ఫీసు అయిపోయింది. బీజేపీకి ఇది వేయాలి. ఎందుకు వేయాలి బీజేపీకి ముఖ్య అధ్యక్షురాల పదవిలో ఉన్న పురదేశ్వరి ఎవరికి ఉంది? చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తాడు. బీజేపీని పుట్టదాఖలు చేసేస్తుంది. బీజేపీ పెట్టుకుని వెనకాల లోపాయకారిగా మొత్తం చంద్రబాబుకి సర్వీస్ చేస్తారు. సో బీజేపీకి ఎందుకు వీళ్ళు వచ్చి ఏం చేయగలరు? పురంధేశ్వరులను ఏజెంట్లు. ఒకప్పుడు ఈ పార్టీ అక్కడ గతంలో ప్రెసిడెంట్ నుంచి మొదలైంది పతనం. అతను కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోమవీర్రాజు, ఇప్పుడు ఈవిడ, ముగ్గురు ఏజెంట్లుగా బీజేపీ కోసం పనిచేయాలి. వాళ్ళిద్దరూ పనిచేయాలి. వాళ్ళు ఏజెంట్లుగా, ఒకడు వైఎస్ఆర్పీ ఏజెంట్గా, ఒకడు టీడీపీ ఏజెంట్గా పనిచేశారు. తప్పితే పార్టీ పరంగా పార్టీని పర్సిస్ట్ చేయడానికి వాళ్ళు ఎవరు పనిచేయాలి. పార్టీని భ్రష్టు పట్టించారు. ఆంధ్రాలో మొత్తం బీజేపీ అనేది భ్రష్టు పట్టిపోయింది. తెలంగాణలో తెలంగాణ రాబోయే కాలంలో భ్రష్టు పట్టి ఆల్రెడీ అక్కడ భ్రష్టు పట్టిపోయింది. అక్కడ కార్యకర్తలను చూసి కార్యకర్తలను నమ్మక ద్రోహం చేసింది ఆ పార్టీ. ఎవడు పడితే వాడు, ఎవడు ఏజెంట్లో వాళ్ళకి తలనని పెట్టుకోవచ్చు. సో అక్కడ బీజేపీని చూసి ఓట్లు వేయటానికి ఎలాంటి నాయకత్వం లేదు. 2 రాష్ట్రాల్లో అదే నాయకత్వ లోపం. సెంట్రల్లో బీజేపీకి ఉంది, కానీ స్టేట్స్లో, తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వాలు భ్రష్టు పట్టిపోయిన బీజేపీ